ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వాలు ఏవైనా దళిత, గిరిజనులపై ప్రకటించే ప్రేమ అంతా నటనేనా? నిజంగా వారి అభివృద్ధిని పాలకులు కోరుకోవడం లేదా? ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్ పద్దులు, నిధుల విడుదల, ఖర్చుల తీరు చూస్తే అవుననే సమాధానం వస్తుంది. ఎస్సీ, ఎస్టీల కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వాలు దాదాపు 1,00,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయలేదని దళిత, గిరిజన సంఘాలకు చెందిన నేతలు ఆరోపిస్తున్నారు. కనీసం వాటిని క్యారీ ఫార్వర్డ్ కూడా చేయలేదని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా దళితుడే బాధ్యతలు చేపట్టినా ఈ వర్గాల సంక్షేమానికి ఒరిగిందేమిటన్న చర్చ జరుగుతోంది. దళిత, గిరిజన సంక్షేమానికి నిధులు కేటాయిస్తారు, కానీ విడుదల చేయరని, ఒకవేళ విడుదల చేసినా బడ్జెట్ సంవత్సరం ముగింపు సమయంలో విడుదల చేస్తారని, ఫలితంగా వాటిని ఖర్చు చేయలేరని, దీంతో ఈ నిధులు మురిగిపోయినట్లు చూపిస్తారని కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నేత ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది గిరిజన సంక్షేమ శాఖకు 1,000 కోట్ల సబ్ ప్లాన్ నిధులు కేటాయించి ఆర్థిక సంవత్సరం చివరిలో విడుదల చేయడంతో అవి వినియోగించలేక మురిగిపోతున్నాయని ఆయన తెలిపారు. దళిత బంధుకు 17,700 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది మాత్రం ఒక్క పైసా లేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మానసపుత్రికగా వెలువడిన దళిత బంధు స్కీమ్కు 2021-22 బడ్జెట్లో 17,700 కోట్లు కేటాయించి ఒక్క పైసా ఖర్చు చేయలేదు. ఎస్సీ సంక్షేమానికి 2021-22లో 4,874 కోట్లు కేటాయించి ఒక్క పైసా ఖర్చు చేయలేదని కాగ్ తెలిపింది. ఇదే తీరుగా ఎస్టీ డెవలప్మెంట్ కు 2,918 కోట్లు, బీసీ డెవలప్మెంట్ కు 1,437 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని కాగ్ తన నివేదికలో తెలిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి 2024 వరకు వడ్డీ లేని రుణాల కింద 1,067 కోట్లు కేటాయించినా ఖర్చు చేసింది మాత్రం 297 కోట్లు మాత్రమే. 770 కోట్లు మురిగిపోయాయి. అలాగే ఈ వర్గాల సంక్షేమం కోసం ఇతర అలొకేషన్ల కింద 7,848 కోట్లు కేటాయించిన పాలకులు 2,685 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 5,163 కోట్లు మురగబెట్టారు. ఇలా దాదాపు ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి కేటాయించిన నిధుల్లో 1,00,000 కోట్లకు పైగా ఖర్చు చేయలేదన్న ఆరోపణలు బలంగా వెలువడుతున్నాయి. సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు పాతరేసింది అని ఆరోపించిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇందుకు మినహాయింపు ఏమీ కాదని దళిత సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఏడాది గిరిజన సంక్షేమ శాఖకు 2,300 కోట్లు కేటాయించి నిధులు విడుదల చేయలేదని గిరిజన నేత ఒకరు అన్నారు. మొదటి క్వార్టర్ పూర్తయిందని, రెండో క్వార్టర్ కూడా ఈ నెలాఖరుతో పూర్తి కానుందని, కానీ నిధుల విడుదలకు జీవోలు ఇవ్వలేదని చెబుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఆర్థిక శాఖ మంత్రి వద్దకు వెళ్లిన ఫైల్స్ అలానే పెండింగ్ లో ఉన్నాయని ఒక నాయకుడు ఆరోపించారు. బడ్జెట్ ఆమోదం పొంది 6 నెలలు అవుతున్నా నిధులు విడుదల చేయనప్పుడు అవి కేటాయించడంతో లాభం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గిరిజన ఆర్థిక సంస్థ ట్రైకార్ కు గత ఏడాది 360 కోట్లు నిధులు కేటాయించారు, కానీ ఒక్క పైసా విడుదల చేయలేదు. ఇది ఒక్క ఏడాది ముచ్చటనే కాదని, గత 5-6 ఏళ్లుగా నిధుల విడుదల చేయటం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తామేమీ తీసిపోనట్లుగా వ్యవహరిస్తుందని ఒక గిరిజన నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిధులు విడుదల కాలేదు సరికదా, ఈ ఏడాది కేటాయించిన నిధులు విడుదల చేయడానికి కనీసం ఒక్క జీవో కూడా ఇవ్వలేదని ఆ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.